సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. ఇది క్లీన్ ఎంటర్‌టైనరా? అడల్ట్ ఎంటర్‌టైనరా? చిన్న చిన్నవేవో 1, 2 ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్‌లీ వెన్ యూ అవుట్‌లుక్ అంటే మేము చాలామంది సినిమా చూసారు సార్ ఆల్రెడీ. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూసారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్‌లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్‌లో కూడా మొత్తం అంతా చిన్న యూత్‌ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడుకుంటుంటది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిల్మే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరిచ్చిన కంటెంట్‌లో ప్రతి కంటెంట్‌లో కూడా బూతు లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూతు డైరెక్ట్ ఉంది. లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్ తీసేసారు. అది అంటే సెన్సారోళ్ళు కాదు ముందు నుంచే మేమే లేదది. బీప్ ఉందది. సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టరు పోషించిన మీరు, మీ ఇంట్లో మీ తల్లితోటో, మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? సార్ ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేనది అది పలకటానికి కూడా నేను మా నాకు తల్లితోనో, మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్‌తో వాడానది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు గదా! నేను అదే సిస్టర్సు సార్ మీరు ఇప్పటికి నేను హోల్‌సమ్ సార్ ఫ్యామిలీ ఈ క్వెషన్‌కి ఎంటర్‌టైనర్ అని నేను పదే చెప్తున్నారు. పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసి ఇదొక నాలుగో ప్రెస్ మీట్ అంటే అయ్యుండొచ్చు. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ, అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు మీరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. హ్మ్. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండుంటే, మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను. సెన్సార్ మరి మార్కెట్‌లోకి వదిలేసారు గదా దాన్ని. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకుంటున్నారు సార్? అహా! పబ్లిసిటీ కోసం వదిలారా? లేదు సార్ అలాంటి పబ్లిసిటీ కోసం తీసేస్తారని? వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము మరి చెప్పడానికి ఎథిక్స్ వదిలాం. లేవా? ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్‌గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిచ్చింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్‌గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి బిహేవ్ ఎందుకు చేస్తే. తీసేసారు సెన్సార్‌లో? ఇప్పుడు మీరే తీసేసామని జెప్తున్నారు. నో ఆన్సర్ సార్ నాకు. ఇంకా మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు. ఇంకా మీ ఇష్టం. ఏదో దాన్ని నేను మాట్లాడారు దాన్ని గదా నేను సార్. దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బి సీటెడ్. నో ప్రాబ్లమ్. నేను ఒకటి చెప్తానండి.